it like you're in a thriller. Heart goes pound, pound, pound. Ghostly figures, they can get so bitter. Show you want to enter, you can turn back now. You don't know where I've been. What's going on inside? Where the monsters like to come alive. So hi అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో కొంచెం ఏం లేదండి, ఈరోజు నేను కొంచెం బయటకు వచ్చాను. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అనమాట. సో ఎందుకు వచ్చానంటే మెయిన్గా రీజన్ వచ్చి ఈరోజు మన ఎక్స్పల్స్ గురించి, అంటే ఈ బండి వెహికల్ గురించి చెప్పడానికి రివ్యూ, అంటే ఎలా ఉంది వెహికల్ జర్నీ ఎలా ఉంటుందని ఒకసారి మీతో షేర్ చేద్దామని. సో మీకు చెప్తాను అనమాట, ఎలా దీని జర్నీ ఎలా ఉంటుంది, ఎలా కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి బాగుంటుందా లేదని. ఎక్స్పల్స్ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఎక్స్పల్స్ హోండా బండి వెహికల్, అది స్పోర్ట్స్ వెహికల్ అనమాట. ఒకసారి మీకు దీని గురించి రివ్యూ చెప్తాను కాసేపట్లో, ఓకేనా? ఎలా ఉంది చూడండి, క్లైమేట్ ఎలా ఉంది, చాలా బాగుంది క్లైమేట్. అందుకు కొంచెం బయటకు వచ్చి ఒక వీడియో చేద్దాము మీ అందరి కోసం అని తీస్తున్నాను. కాడైతే అన్నమాట. మెయిన్ గ్లో ఉంటేనే, అది ఆ వెహికల్ తోలేటప్పుడు గ్లో ఉంటేనే కిక్కే వేరే. ఈ వెహికల్ తోలంటే మంచి క్రేజ్. ఇది కూడా చాలా స్మూత్గా స్టార్ట్ అయిందనమాట. లైక్ గేర్ వేగానే స్పీడ్, అంటే ఆ లిమిట్ మన కంట్రోల్ అని తెలిసిపోతుంది. ఈ వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంది అనమాట, పికప్ కూడా. సో కంట్రోలింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. హ్యాండిల్ బిగ్ సైజ్ ఉంది కాబట్టి సో కంట్రోలింగ్ అనేది చాలా ఉంది. ఇంకోటి మెయిన్ దీంట్లో మీరు బాగా గమనించండి, ఎక్స్పల్స్లో ముందర షాక్ అబ్జర్వర్ అనేది హైట్ ఇచ్చాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ రోడ్లో ఏదైనా చిన్నవి ఇలా ఇప్పుడు మీకు క్రాస్ అవుతున్నాయి కదండి స్పీడ్ బ్రేకర్స్, మీకు అసలు అదురు అనేది ఉండదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు ఆ బ్యాక్ అనేది, బ్యాక్ వెహికల్స్ చాలామంది బైక్స్లో కూర్చుంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కదా, కానీ నాకు తెలిసి ఈ వెహికల్లో బ్యాక్ పెయిన్ ఉండదు. చూడండి, నేను సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాను, మాట్లాడుతాను మీతో. ఇక్కడ ఆల్మోస్ట్ 80-85 రీచ్ అవుతున్నాను. అంటే నేను సింగిల్ హ్యాండ్లో కూడా 80-85 కంట్రోల్ చేస్తున్నాను. అంటే ఎంత కంఫర్ట్ ఉందంటే ఈ డ్రైవింగ్లో, నిజంగా చెప్తున్నాను, చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 80-85 వెళ్తుంది, బట్ సింగిల్ హ్యాండ్తోనే ఉన్నాను ఇంకా. అంటే నాకు అర్థమవుతుంది నేను కంట్రోల్ చేయగలను ఈ వెహికల్ అని. సో అంత కంఫర్ట్ ఉందన్నమాట. మామూలుగా నేను వేరే బైక్స్లో 80-90 ఒక సింగిల్ అంటే ఉండొచ్చు ఎట్లా అంటే, కానీ దీంట్లో కొంచెం ఫీల్ వేరేది ఉంది, చాలా బాగుంది. అయితే అందుకు కొంచెం ఈ వెహికల్ గురించి మీకు చెప్పడం అంటే ఇది ఎక్స్పల్స్ గురించి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీద్దామని, కుదరలేదు. ఈరోజు కుదిరింది. అది కూడా క్లైమేట్ చాలా బాగుందన్నమాట ఈరోజు. అందుకు అలా వెళ్ళి ఒక వీడియో తీసి మీకు కూడా పెడతాము. మీరు దీని గురించి రివ్యూ తీద్దాము అని జస్ట్ నాకు తెలిసినంత వరకు పెడుతున్నాను, వేరే విధంగా కాదు. సో చాలా బాగుంది. అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను డ్రైవ్ అయితే. అన్ని బైక్స్ డ్రైవ్ చేశాను, కానీ ఈ బైక్లో కొంచెం స్పెషాలిటీ ఉందన్నమాట. నాకైతే హ్యాపీగా అలా వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా. లైక్ అలా డ్రైవ్ చేసుకుంటూ ఊటీ వెళ్ళిపోవాలి, హ్యాపీగా అలా ఉంది. నాకైతే చాలా బాగుంది, వెళ్తాను ఖచ్చితంగా. నాకైతే డ్రీమ్ అయితే లదాఖ్ ఉంది, ఖచ్చితంగా అయితే లైఫ్లో వన్ టైం అన్నా వెళ్ళాలా బైక్లోనే ఉంది. ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేస్తాను. ఈ ఇయర్ కదా, ఇంకో ఇయర్ అయినా కానీ, బట్ వెళ్ళడం అయితే కంపల్సరీ. నా డ్రీమ్ అది, లదాఖ్ వెళ్ళాలా బైక్లోని, ఫ్రమ్ కడప టు లదాఖ్. చూద్దాం. చాలా కంఫర్ట్గా ఉంది డ్రైవింగ్ అయితే వెళ్తుంటే. నాకైతే గాలి ఎక్కువ ఉంది, నాకైతే గాలి అర్థమవుతుంది, బట్ చాలా కంఫర్ట్ ఉంది. ఆల్మోస్ట్ 100 రీచ్ అయినా నేను.